హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలకు వస్తే, అర్జున్ కళ్యాణి కొడుతుంటాడు కదా, అక్కడి నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 71. నిన్ను కొట్టడం కాదురా, ఒక ఆడపిల్లని అంతగా ఏడిపించినందుకు నిన్ను చంపేయాలి అని కళ్యాణ్ చెంప మించి లాగిపెట్టి ఒక్కటి పీకుతాడు. ఆ దెబ్బకి కళ్యాణ్ గింగరాలు తిరుగుతూ సోఫా మీద కూరుకుపోయినట్టుగా పడి మండుతున్న చెంప పట్టుకొని, ఏమిట్రా అలా కొట్టావు అంటాడు దీనంగా. కొట్టక నువ్వు చేసిన పనికి ముద్దు పెట్టుకోవాలా అని మరొకసారి చెయ్యెత్తేసరికి కళ్యాణ్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. అర్జున్ని చూసి కళ్యాణ్ కాస్త భయపడుతూ, తర్వాత కొడదు గాని ఉండరా బాబు, ఎవరో ఫోన్ చేస్తున్నారు, చూసుకొనివ్వు అని ఫోన్ తీసేసరికి ఆర్య వీడియో కాల్ చేస్తుంటాడు. కళ్యాణ్ ఆ కాల్ చూసి కాస్త సంతోషంతో ధైర్యం తెచ్చుకుంటూ, ఒరేయ్ ఆర్య, అర్జున్ నన్ను కొడుతున్నాడ్రా, కాస్త నువ్వేనా వాడికి నచ్చ చెప్పురా అని ఏడుపు మొహంతో చెప్తాడు. ఆర్య ఆశ్చర్యపోతూ, అర్జున్ నేను కొట్టడం ఏమిట్రా, ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు, నేను అర్జున్ సంగతి చెప్తాను అంటాడు కోపంగా. ఇదిగో ఆర్య నీతో మాట్లాడతాడంట, అసలైన ఫ్రెండ్ అంటే వాడు, నువ్వు ఉన్నావు ఎందుకు అంటూ కోపంగా అర్జున్ని తిడుతూ ఫోన్ ఇస్తాడు. అర్జున్ కూడా కళ్యాణ్ని కోపంగా చూస్తూ ఫోన్ తీసుకొని, చెప్పు ఆర్య అంటాడు. అర్జున్, వాడు మైథిలిని అలా ఏడిపించినందుకు నా పేరు కూడా చెప్పి ఇంకొక 4 తగిలివు అంటాడు ఆర్య కళ్యాణ్ మీద కోపంతో. వాళ్ళిద్దరూ కుమ్మక్కై మాట్లాడుకోవడం చూసి కళ్యాణ్ అవాక్కవుతూ, వామ్మో వామ్మో, ఇద్దరిలా నా మీద దండయాత్రకు తయారయ్యారేమిట్రా అంటాడు. అర్జున్ కళ్యాణ్ని కోపంగా చూస్తూ, అలాగే ఆర్య, వాణ్ణి ఎలా కొడతానో లైవ్లో నువ్వు కూడా చూడు అని ఫోన్ ఆర్యకి కనిపించేటట్టుగా ఎదురుగా పెట్టి సోఫాలో ముడుచుకొని పడున్న కళ్యాణ్ దగ్గరికి వస్తుంటాడు. కళ్యాణ్ సోఫా పిల్లోని మీదికి తీసుకొని, నన్ను కొట్టకురా, అసలే చిన్న పిల్లాన్ని, ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంటాడు. నీకు ఈ డైలాగ్ సూట్ అవ్వ కానీ వదిలే అని కళ్యాణ్ని గుద్దులతో ఉతికి పారేస్తుంటాడు. ఆర్య అది చూసి నవ్వుతూ, అది వాణ్ణి అలా కొట్టాలి, ఇంకా కొట్టు, ఇంకా బాగా కొట్టు అని విజిల్స్ వేస్తూ డ్యాన్స్ చేస్తుంటాడు. అదే టైంలో మైథిలి ఫోన్లో చెప్పే మాటలు విని మోహన్ ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటి మైథిలి నువ్వు చెప్పేది, ఆ బిడ్డకు తండ్రి కళ్యాణా, నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతాడు కంగారు పడుతూ. నిజమే మోహన్, ఆ విషయం నాకు ఈరోజే తెలిసింది అని రౌడీలు కిడ్నాప్ చేయటం, కళ్యాణ్ వచ్చి కాపాడడం, అమ్మమ్మగారు కళ్యాణ్కి గ్రాని అవ్వడం, ఇలా అన్ని విషయాలు చెప్తుంది. మోహన్ ఆ విషయాలు విని ఆశ్చర్యపోతూనే, ఆ రౌడీల వల్ల నీకేమీ కాలేదు కదా మైథిలి, నువ్వు బాగున్నావు కదా అని అడుగుతాడు. ఏమీ కాలేదు మోహన్, ఉన్న విషయం చెప్పాలంటే సమయానికి కళ్యాణి వచ్చి కాపాడాడు, లేకపోతే ఏం జరిగేదో ఊహించుకోలేను అని అంటుంది. అసలు ఆ రౌడీలు ఎవరు మైథిలి, నిన్నెందుకు చంపాలనుకున్నారు అని అడుగుతాడు. వాళ్ళు ఎవరు అనేది అమ్మమ్మగారు కూడా చెప్పలేకపోతున్నారు మోహన్, కానీ నేనిప్పుడు ఆ రౌడీల గురించి ఆలోచించడం లేదు. ఈ సరోగసి గర్భానికి కళ్యాణ్ తండ్రి కావడం అనేది నాకు పెద్ద షాకింగ్లా ఉంది అని అంటుంది. నువ్వు ఆ విషయం గురించి అంతలా ఆలోచించక మైథిలి, సరోగసి తల్లిగా నువ్వు అతని బిడ్డని మోస్తున్నావు అంతే. 6 నెలల్లో బిడ్డని కని వాళ్ళ చేతిలో పెట్టి నువ్వు ఇక్కడికి వస్తున్నావు. ఆ తర్వాత నువ్వెవరో ఆ కళ్యాణ్ ఎవరో ఇదే జరిగేది. ఇక ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించకు. కానీ మైథిలి, రౌడీలు నిన్ను కిడ్నాప్ చేసి చంపడానికి చూశారంటే ఏదో పెద్ద కారణాలే ఉండొచ్చు. నువ్వు మాత్రం జాగ్రత్త మైథిలి, ఒంటరిగా బయటికి వెళ్ళకు అంటాడు బాధగా. అలాగే మోహన్, సరే ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. మోహన్ కూడా ఫోన్ పెట్టేసి కోపంగా ఆలోచిస్తూ, ఏంటి ఇలా జరుగుతుంది, పోయి పోయి మైథిలి మళ్ళీ కళ్యాణ్ గుప్పెట్లు ఇరుక్కుందా, అతను మళ్ళీ మైథిలిని టార్చర్ పెడుతుంటాడా, చా, సరోగసి గర్భమైన కళ్యాణ్ బిడ్డకి మైథిలి తల్లి కావడం భరించలేకపోతున్నాను. బిడ్డ వంక పెట్టుకొని కళ్యాణ్ తన్ని ఇంకెన్ని రకాలుగా ఇబ్బంది పెడతాడో. అతని వల్ల మైథిలికి ఎప్పటికైనా ప్రమాదమే. మైథిలి బిడ్డని కని ఇక్కడికి వచ్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అసలు మైథిలి డెలివరీ అయ్యే వరకు నేను తనకు తోడుగా అక్కడే ఉండాల్సింది. అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను అని కోపంగా ఆలోచిస్తుంటాడు.
ఫోన్లో మాట్లాడిన మైథిలి రాజేశ్వరి సూర్యాల దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. రాజేశ్వరి గారు బాధగా చూస్తూ, నీ జీవితం ఎటుపోతుందో నాకు అర్థం కావట్లేదు మైథిలి. ఎవరికైతే డబ్బు ఇవ్వాలని చెప్పి సరోగసి గర్భానికి ఒప్పుకున్నావో చివరికి అతనికే బిడ్డని కని ఇవ్వబోతున్నావు. ఇదంతా నాకు ఆశ్చర్యంగా ఉందమ్మా అని అంటుంది. నేను కూడా ఇది ఊహించుకోలేదు కదమ్మా. ఈ బిడ్డకి కళ్యాణ్ తండ్రి అవుతాడనే విషయాన్ని ఇప్పటికి కూడా నాకు నమ్మశక్యం కాని వయోమయంగా ఉంది. కాకపోతే ఇది ఎవరు మార్చలేని పచ్చి నిజం అంటూ గర్భం మీద ఆప్యాయంగా చెయ్యి పెట్టుకుంటుంది. రాజేశ్వరి గారు అది గమనించి భయంతో ఆలోచిస్తూ, 3 నెలల్లోనే మైథిలి బిడ్డ మీద అంత ఆప్యాయత పెంచుకుంటుంది. ఎంత చట్ట ప్రకారం సరోగసి మదర్ అయినా కన్నతల్లి అన్నాక కడుపు తీపి అనేది లేకుండా పోదు. పైగా ఇప్పుడు ఆ బిడ్డకి కళ్యాణ్ తండ్రి అని తెలిసింది. పుట్టబోయే బిడ్డకి కళ్యాణ్ మైథిలి తల్లిదండ్రులు అవుతున్నారు. మోహన్ మైథిలిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఏమిటి ఇదంతా? చివరికి నా కూతురు జీవితం ఏమవుతుంది అని బాధగా ఆలోచిస్తుంటుంది. మైథిలికి తల్లి బాధ అర్థమై తల్లి చేతిని చేతిలో తీసుకొని, నా గురించి నువ్వు ఆలోచించి మనసు పాడు చేసుకోకమ్మా. నా జీవితానికి ఏమీ కాదు, నేను బాగుంటాను అంటుంది పైకి కాస్త నవ్వు నటిస్తూ. సూర్య కూడా తల్లికి ధైర్యం చెప్తూ, అవునమ్మా, అక్కకి బేబీ పుట్టగానే ఆ బేబీని కళ్యాణ్ సార్కి ఇచ్చి అక్క మోహన్ గారి దగ్గరికి వెళ్తుంది. అక్కడ అక్క మోహన్ గారు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారు. నువ్వు అక్క గురించి వరి అవ్వకమ్మా అని అంటాడు. రాజశ్రీ గారు వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ, నాకు కావాల్సింది కూడా అదే సూర్య, మీ అక్క మోహన్ ఒకటవ్వాలి అని అంటుంది. మైథిలి బాధగా ఒక చిన్న నవ్వు నవ్వి, నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటానమ్మా అని అంటుంది. సరేనమ్మా వెళ్ళు అంటుంది రాజేశ్వరి గారు. ఇక్కడ అర్జున్ గుద్దిన గుద్దులకి తెల్లగా ఉండే కళ్యాణ్ మొహ చర్మం ఎర్రగా కందిపోయి సోఫాలో కూరుకుపోయిన వాడల్లా నొప్పితో నడుం పట్టుకుంటూ నెమ్మదిగా లేచి కూర్చొని, నేను మనిషిని అనుకున్నావా, పశువుని అనుకున్నావా, ఏమిట్రా ఇలా కొట్టావు అని అడుగుతాడు ఎదురుగా కోపంతో నిలబడ్డ అర్జున్ వైపు చూస్తూ. ఇంకా ఫోన్ లైన్లో ఉన్న ఆర్య కళ్యాణ్ పరిస్థితి చూసి నవ్వుతుంటాడు. కళ్యాణ్ ఆర్యాని చూసి కోపం తెచ్చుకుంటూ, నేను ఇలా నొప్పులతో బాధపడుతుంటే నీకు నవ్వు ఎలా వస్తుందిరా ఇడియట్ అంటాడు. అయినా ఆర్య ఆగకుండా నవ్వుతుంటాడు. కళ్యాణ్ వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ, ఉండండి, మా గ్రాని వచ్చాక మీ ఇద్దరి గురించి చెప్తాను అంటాడు ఏడుపు మొహం పెట్టుకుంటూ. అర్జున్ ఇంకా కోపంగా చూస్తూ, నేను కూడా అదే చూస్తున్నాను. అమ్మమ్మ గారికి మైథిలి గురించి నన్ను చెప్పనివ్వకుండా ఒట్టుతో కట్టి పడేశావు. మైథిలి విషయంలో నువ్వు చేసిన అరాచకమంతా అమ్మమ్మ గారికి తెలియాలని నేను కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటాడు. ఆర్య నవ్వి, ఒరే కళ్యాణ్, అర్జున్ కాబట్టి చేతితో గుద్దులు గుద్దాడు, అదే గ్రాని అయితేనా అని అంటుండగానే అనసూర్యం గారు చీపిరి కట్ట పట్టుకొని కళ్యాణ్ని పరిగెత్తించి కొట్టడం కళ్యాణ్ కళ్ళ ముందు కదిలి, వామ్మో అనుకుంటాడు భయపడుతూ. ఆర్య నవ్వుతూ, ఎన్ని చీపిరి కట్టలు విరుగుతాయో కూడా ఊహించుకో అంటాడు. కళ్యాణ్ కోపం తెచ్చుకుంటూ ఆ ఫోన్ దగ్గరికి వచ్చి చేతిలోకి ఫోన్ తీసుకొని, ఫోన్ కట్ చేస్తాను, ముందు నువ్వు వెళ్ళిపోరా అని కట్ చేయబోతుంటే, ఇంకాసేపు ఉండనివ్వరా, నీ మొహం ఇలా చూడాలని ఇంకా ఆశగా ఉంది అని ఆర్య అంటుండగానే కళ్యాణ్ కోపంగా ఫోన్ కట్ చేసి పక్కకు పడేస్తాడు. తర్వాత కోపంగా నిలబడిన అర్జున్ దగ్గరికి వచ్చి నలిగిపోయిన అర్జున్ షర్ట్ సర్చ్ చేస్తూ కాస్త వెకిలిగా నవ్వుతూ, అనవసరంగా ఈ విషయాలు గ్రాని వరకు ఎందుకులేరా, పాపం గ్రాని, ఈ మధ్య గ్రాని ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. తనలా చీపిరి కట్టతో పరిగెత్తుతూ నా వెంట పడితే చివరికి మనమే బాధపడాలి అంటాడు ఇన్నోసెంట్గా. అర్జున్ కోపంగా షర్టు సర్చ్ చేస్తున్న కళ్యాణ్ చేతులు విదిరించి, అసలు మైథిలి విషయంలో అలా ఎలా చేయాలనిపించిందిరా, 10 కోట్లు ఎక్కడి నుంచి తెస్తుందనుకున్నావు అని అడుగుతాడు. ఎలాగైతేనేం చివరికి తెచ్చింది కదా, అసలు నీ వల్లే తనని అనుభవించాల్సిన మంచి ఛాన్స్ మిస్ అయింది అంటాడు. అర్జున్ ఇంకా కోపం తెచ్చుకుంటూ, నిన్ను ఇలా కాదురా అని ఇంకా ఏదైనా తీసుకొని కొడదామని చుట్టూ చూస్తుంటే కళ్యాణ్ ఒక్క ఉదుటిన స్టెప్స్ ఎక్కి రూమ్లోకి పరిగెత్తుతుంటాడు. అర్జున్ వెళుతున్న కళ్యాణ్ని కోపంతో చూస్తూ, ఈడియట్, కొట్టిన బుద్ధి రాలేదు
అని అనుకుంటాడు. కళ్యాణ్ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని దెబ్బలతో కందిపోయిన శరీరాన్ని చూసుకుంటూ, ఈ దెబ్బలు నన్నేం చేస్తాయిరా? ఇలాంటి దెబ్బలు 10 ఇంతలు కొట్టినా మైథిలి మీద నా ఒపీనియన్ ఎప్పటికీ మారదు. తన తనువు ఎప్పటికైనా నాది కాకుండా పోదు. ఇప్పుడైతే తను క్యారింగ్లో ఉంది కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తుతానికి వదిలేస్తాను. బిడ్డని కన్న తర్వాతైనా తనువుని నా సొంతం చేసుకొని అనుభవించాల్సిందే. మిగిలిన నా 2 కోరికలు తీర్చుకోవాల్సిందే అని అనుకుంటాడు. తర్వాత ఆ రూమ్లో వాళ్ళకి పెద్దగా సెట్ చేసుకున్న చిన్న పిల్లాడి సీనరీ ఫ్రేమ్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఫొటోస్ ప్రేమగా తడుగుతూ, నిన్ను త్వరగా చూడాలని ఉందిరా. ఇంకా 6 నెలలు వెయిట్ చేయాలంటే కష్టంగా ఉంది నాన్న. నువ్వు నా ఎనిమి కడుపులో నుంచి బయటికి ఎప్పుడు వస్తావా? ఎప్పుడు నిన్ను అపురూపంగా నా గుండెలకు హత్తుకోవాలని ఎదురు చూస్తున్నాను. తొందరగా ఈ డాడ్ దగ్గరికి వస్తావు కదూ అంటూ ఆ ఫోటోకి మాటలు చెప్తుంటాడు. అదే సమయంలో మైథిలి రూమ్లోకి వచ్చి కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ, నిన్ను పెళ్లి చేసుకొని మన ప్రేమను రాగాలకు గుర్తుగా పిల్లల్ని కనాలనుకున్నాను కళ్యాణ్. ఆ రోజు అడవిలో పోలేరమ్మ తల్లి దగ్గర కూడా ఇదే కోరుకున్నాను. కానీ ఆ తల్లి కూడా నన్ను కనుకరించలేదని అర్థమైంది. చివరికి నేనిలా నీ బిడ్డని అద్దె గర్భం రూపంలో కట్టడానికి కారకుడయ్యావు అని అనుకొని ₹1,00,00,000 తన తనువుని అగ్రిమెంట్ చేయించుకుంది. కళ్యాణ్ తన మొదటి కోరిక తీర్చుకుంది. అన్నీ కళ్ళ ముందు కదిలేసరికి కళ్ళల్లో నీళ్లు నిండుతూ, నీ మీదున్న ప్రేమంతా ఇప్పుడు ద్వేషంగా మారిపోయింది కళ్యాణ్. అనుక్షణం నువ్వు చేసిన గాయాలు గుర్తొస్తుంటే నీ మీద ఇంకా ఇంకా ద్వేషం కలుగుతుంది. ఆ ద్వేషంతోనే మోహన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని కోపంగా అనుకొని వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని, కానీ కళ్యాణ్, ఒక్క విషయంలో మాత్రం నాకు కాస్త సంతోషంగా ఉంది. నువ్వు నన్ను ప్రేమించకపోయినా నా కడుపులో ఉన్న నీ బిడ్డకి మాత్రం ఐ లవ్ యూ అని చెప్పుకున్నావు. పైగా ఇన్ని రోజుల నుంచి ఈ బిడ్డ తండ్రి ఎలాంటివాడు, ఈ బిడ్డని ప్రేమగా చూసుకుంటాడా లేదా అని భయపడుతుండేదాన్ని. కానీ నీ బిడ్డ మీద నువ్వు చూపించే అభిమానం చూస్తుంటే ఆ భయం పోయింది. ఈ బిడ్డకి నేను తోడుగా లేకపోయినా అనుక్షణం నువ్వు ఈ బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటావనే ధైర్యం కలిగింది అని అనుకొని గర్భం మీద ప్రేమగా చేయి పెట్టుకొని, నాన్న, నీ మీద నాకు ఏ హక్కు లేకపోయినా నిన్ను పెంచుకునే అదృష్టం ఈ తల్లికి లేకపోయినా మీ డాడ్ మాత్రం నిన్ను అపురూపంగా చూసుకుంటాడు, సరేనా అని కడుపులో బిడ్డకు మాటలు చెప్తుండగా మైథిలి ఫోన్ రింగ్ అవుతుంటుంది. మోహన్ చేస్తున్నాడట్టుంది అనుకుంటూ ఫోన్ స్క్రీన్ చూడకుండానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. హాయ్ ఎనిమి, ఏం చేస్తున్నావు అని కళ్యాణ్ గొంతు వినపడుతుంది. ఆ మాటలకి మైథిలి కాస్త ఆశ్చర్యపోతూ ఫోన్ స్క్రీన్ చూసుకుంటే నవ్వుతున్న కళ్యాణ్ ఫోటో అందంగా కనిపిస్తుంటుంది. మైథిలి ఆ ఫోటోని కోపంగా చూసి అంతే కోపంగా ఫోన్ చెవి దగ్గరకు తీసుకొచ్చుకొని, ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతుంది. నీ కడుపులో ఉన్న నా బాబు ఎలా ఉన్నాడో తెలుసుకుందామని ఫోన్ చేస్తానేనిమి. నా బాబు ఎలా ఉన్నాడు? వాడికి భోజనం పెట్టావా? పాలు తాగించావా? ఇంకా ఫ్రూట్స్ తినిపించావా అని వరుసగా అడుగుతుంటే, హలో, 1 నిమిషం అంటుంది కోపంగా. ఏంటి ఎనిమి అని అడుగుతాడు. బాబు అప్పుడే పుట్టి పెద్దవాడైనట్టు భోజనం చేశాడా, పాలు తాగాడా అని అడుగుతున్నావేంటి అని అడుగుతుంది. కళ్యాణ్ నవ్వి, అంటే ఎనిమి, ఇవన్నీ నువ్వు తీసుకుంటే నీ కడుపులో ఉన్న నా బాబు తీసుకున్నట్టే కదా. నీ నుంచి నా బాబుకి ప్రాసెస్ అవుతుంది కదా, అందుకే నా బాబు గురించి అలా అడిగాను అంటాడు. సరే మంచిది, ఉంటాను అని ఫోన్ పెట్టేబోతుండగా, ఏ ఎనిమి, ఆగు, నీతో చాలా మాట్లాడాలి అంటాడు. ఫోన్ కట్ చేయబోతున్న మైథిలి ఆగి, ఏం మాట్లాడాలి అంటుంది అదే కోపంతో. ముందు నేను అడిగిన దానికి చెప్పు. భోజనం చేసి పాలు తాగావా అని అడుగుతాడు. చేశాను, తాగాను, ఇక చాలా అంటుంది అదే కోపంతో. సరే ఎనిమి, ఈ టైంలో కోపం తెచ్చుకోకు అన్నట్టు కడుపుతో ఉన్న వాళ్ళకి ఏవేవో తినాలనిపిస్తాయని అంటుంటారు కదా. నీకు ఏం తినాలనిపించినా మొకమాట పడకుండా నన్ను అడుగు. నీకు ఏం కావాలని కొనిపెడతాను. ఎందుకంటే నా బాబు కడుపులో ఉన్నప్పటి నుంచే వాడికి ఏ లోటు లేకుండా పెరగాలి. అందుకే
తినే ఫుడ్ అయినా మెడిసిన్స్ అయినా ఇబ్బంది పడకుండా నన్ను అడుగు, సరేనా అంటాడు. చూడు కళ్యాణ్, నాకు ఏమి కావాలన్నా అమ్మమ్మ గారు చూసుకుంటున్నారు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు ఇలా ఇంకొకసారి ఫోన్ చేయొద్దు అని అంటుంది. హలో ఎనిమి, నీ మాటలకు అంత సీన్ లేదమ్మా. నా బాబు కోసమేనా నేను నీకు ఫోన్ చేసి మంచి చెడు అడగాల్సిందే. అది బాబు తండ్రిగా నా హక్కు అంటాడు. ఆ మాటలకి మైథిలి కోపంగా ఇంకేమీ మాట్లాడలేకపోతుంటుంది. అది సరే కానీ మీ అమ్మగారికి నా గురించి చెప్పావా అని అడుగుతాడు. నీ గురించి అంటే ఏ విషయం గురించి నువ్వు అడిగేది అని అడుగుతుంది. అదే నీ తనువు మీద నేను కన్ను వేసిన విషయం, ₹1,00,00,000 అగ్రిమెంట్, 10 కోట్లు ఇవ్వడం, ఇవన్నీ చెప్పావా అని అడుగుతాడు. అవన్నీ చెప్తే మా అమ్మ నేను కొట్టడానికి వెతుక్కుంటూ వచ్చేది అంటుంది కోపంగా. అంటే మన గొప్పతనం గురించి రాజేశ్వరి గారికి తెలియదన్నమాట. అమ్మయ్య, బతికించింది అని మనసులో అనుకొని, అంటే నీ కడుపులో బిడ్డకు తండ్రి నేనే అనే విషయం చెప్పావా అని అడుగుతాడు. చెప్పాను, అది ఎప్పటికైనా తెలుస్తుందిలే అని చెప్పాను అని అంటుంది. అలాగా, సరేలే, నా మీద కోపంతో బిజినెస్లో నన్ను తొక్కేయాలని ఉద్దేశంతో ఆ రాస్కెల్ శశిధర్ కంపెనీలో జాయిన్ అయ్యావు కదా, మరి రోజు ఆఫీస్కి ఎలా వెళ్తున్నావు అని అడుగుతాడు. అవన్నీ నీకెందుకు అంటుంది ఇంకా కోపం తెచ్చుకుంటూ. నాకెందుకు అంటే నా బాబుని మోస్తున్న నువ్వు ఏ కాస్త చిన్న రిస్క్ పడ్డా ఊరుకోను. నా బాబుని పూర్తి ఆరోగ్యంగా నా చేతిలో పెట్టే వరకు నీ మీద నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందుకే అడుగుతున్నాను. చెప్పు, వాడి ఆఫీస్కి ఎలా వెళ్తున్నావు అని అడుగుతాడు. మైథిలి కోపంగా కళ్ళు మూసుకొని ఇక్కడి నుంచి స్కూటీ మీద బయలుదేరి శశిధర్ ఇంటి వరకు వెళ్తాను అని చెప్పబోతుండగానే, స్కూటీ ఎక్కావంటే చంపేస్తాను అంటాడు ఆవేశంగా. మైథిలి ఆ మాటకి ఆశ్చర్యపోతుండగానే, ఏ కాస్త స్లిప్ అయి స్కూటీ మీద నుంచి కింద పడ్డామంటే తర్వాత నా బాబు పరిస్థితి ఏంటి? వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోగలుగుతానా? చూడు, రేపటి నుండి నువ్వు వాడి ఆఫీస్కి వెళ్ళటానికి డ్రాపింగ్ పికప్ అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. రేపు మార్నింగ్ 9కి మీ ఇంటికి వస్తాను. పిచ్చి వేషాలు వేయకుండా వచ్చి నా కారు ఎక్కు అంటాడు డిమాండ్గా. ఏంటి డిమాండ్ చేసి మాట్లాడుతున్నావు? నువ్వు అలా మాట్లాడినా పడటానికి ఇంతకు ముందులా నీ పియ్యని అనుకున్నావా అని అడుగుతుంది. కాదు, నా బాబుని మోస్తున్న అద్దె తల్లివి అనుకుంటున్నాను. నా బాబుని నాకు సురక్షితంగా నా చేతిలో పెట్టే వరకు నేను పెట్టే రూల్స్ నువ్వు పాటించక తప్పదు అంటాడు కాస్త ఆవేశంగా. ఇక మైథిలి ఏమీ మాట్లాడకుండా కోపంగా ఉండిపోతుంది. కళ్యాణ్ క్షణం ఆలోచించి ఆవేశాన్ని తగ్గించుకొని, చ, ఈ టైంలో తనకు కోపం తెప్పించకూడదు అని మనసులో అనుకొని, చూడు మైథిలి, నిదానంగా చెప్తున్నాను విను. ఏ క్షణంలో అయితే నా బిడ్డ నీ కడుపులో ఉందని తెలిసిందో ఆ క్షణం నుంచే నా జీవితంలో ఇంకొక బంధం ఏర్పడింది. మామూలుగా అయితే నువ్వు జాబ్ మానేసి పూర్తి రెస్ట్ తీసుకోమని చెప్పాలి. కానీ నీ ఇంటి పరిస్థితి గురించి ఆలోచించి ఆ విషయం చెప్పలేకపోతున్నాను. అలా అని నువ్వు నీ ప్రెగ్నెంట్ గురించి ఆలోచించకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను అంటే మాత్రం నేను ఊరుకోను. రక్త సంబంధికులుగా ఇప్పటి వరకు నాకంటూ తోడు ఉంది నా గ్రాని ఒకతే. కానీ ఇప్పుడు మరో రక్త సంబంధం నీ కడుపులో ప్రాణం పోసుకుంటుంది. వాడు ఇప్పుడే నా ప్రాణం కంటే ఎక్కువయ్యాడు. మనమిద్దరి గొడవల్లో వాడికి ఏమైనా జరిగితే మాత్రం నేను మనిషిని కాలేను. నా మీద నీకు కోపం ఉండొచ్చు, కాదనను. కానీ ఆ పంతం నీ కడుపులో పెరుగుతున్న నా ప్రాణం మీద చూపించకు. ప్లీజ్, నా యాటిట్యూడ్ని మార్చి నేను ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నానంటే పుట్టబోయే ఆ బిడ్డ మీద నేను ఎన్ని ప్రాణాలు పెట్టుకున్నానో అర్థం చేసుకో అంటాడు రిక్వెస్ట్గా. మైథిలి ఆ మాటలు విని మౌనంగా ఉండిపోతుంది. సరే ఎనిమి, ఇక ఇవన్నీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో, ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. మైథిలి కూడా ఫోన్ పెట్టేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఈ బిడ్డ నీకే కాదు నాకు కూడా ప్రాణం అవుతున్నాడు. డాక్టర్లు, అమ్మమ్మ గారు బిడ్డ మీద మమకారం పెంచుకోవద్దని ఎంత చెప్పినా నా మనసు నా మాట వినడం లేదు. రోజు రోజుకి ఈ బిడ్డ మీద నా మమకారం ఎక్కువ అవుతూనే ఉంది అనుకుంటూ ప్రేమగా గర్భాన్ని తడుముకుంటుంది. మరుసటి రోజు ఉదయం
కళ్యాణ్ అనుకున్నట్టుగానే కార్‌తో మైథిలి ఇంటి ముందుకు వచ్చి హారన్ కొట్టి కారు దిగుతాడు. మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి రాజేశ్వరి గారిని ఫేస్ చేయలేక లోపలికి వెళ్ళటానికి జంకుతుంటాడు. మరి లోపలికి వెళ్తాడా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోని మిస్ కాకుండా చూడండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్లో కంప్లీట్ అయిన మంచి మనసులు తొలి ముద్దు సిరీస్ వీడియోస్ కూడా చూసేయండి.